హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకోబోయేది క్యాబేజ్ శనగపప్పు కర్రీ. మనం క్యాబేజ్ని అయితే చిన్నగా తరుక్కోవాలి. సన్నగా చూపిస్తున్న విధంగా తరుక్కోవాలి. కట్ చేసుకుందాం. ఇప్పుడు క్యాబేజ్ని అయితే సన్నగా శనగపప్పుని మనమైతే చిన్న గ్లాస్ నిండా నానబెట్టుకుందాం. ఒక ఆనియన్ అయితే కోసేసుకుందాం. అది కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ని మనం. ఇప్పుడు మనం 2 పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకుందాం పొడుగులా. 2 లేదా 3 పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. కుక్కర్ని పెట్టేసుకుందాం. కుక్కర్ హీట్ ఎక్కినాక ఆయిల్ని అయితే పోసేసుకుందాం. రెండు పావుల ఆయిల్ని అయితే పోసేసుకుందాం. మనం ఆయిల్ని అయితే పోసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఆగుదాం. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. మనం బాగా మిక్స్ అనేది చేసుకోవాలి. ఆనియన్ బాగా వేగేలాగా మిక్స్ చేసుకుందాం. మనం ఆనియన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుందాం. 2 మినిట్స్ అలానే ఉంచి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసేసుకుందాం. ఇప్పుడు దాన్ని కూడా పచ్చి వాసన పోయేలాగా కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేస్తేనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ది పచ్చి వాసన పోతుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం పసుపు అనేది వేసేసుకుందాం. ఇప్పుడు పసుపును కూడా బాగా కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం శనగపప్పును అయితే వేసేసుకుందాం. శనగపప్పును అయితే వేసేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అనేది చేసుకోవాలి మనం. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు క్యాబేజీని అయితే వేసేసుకుందాం. ఇప్పుడు క్యాబేజీని బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం మనం క్యాబేజీని అనేది వేసుకోవాలి. ఐదు టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు క్యాబేజీని అనేది మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం.
ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం క్యాబేజ్ని. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని వేసేసుకుందాం, తగినంత సాల్ట్ని వేసేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత కారంని కూడా యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం. కారంని కూడా వేసేసుకున్న తర్వాత మనం ఉప్పుని కారాన్ని మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా అనేది వేసేసుకుందాం. టమాటాని కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత వేసేసి మనం హై ఫ్లేమ్లో పెట్టేసి 1 విజిల్ వచ్చేసింది, 2 విజిల్ కూడా వచ్చేసింది, సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది, థర్డ్ విజిల్ వచ్చేసింది, ఫోర్త్ విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం మూత తీసేసుకొని చూద్దాం కర్రీ ఎలా అయిందో. యమ్మీగా సూపర్గా రెడీ అయింది క్యాబేజ్ శనగపప్పు కర్రీ. మీరు కూడా రెడీ చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా లాస్ట్ టచ్ కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అనేది హైలైట్ సూపర్ ఉంటుంది టేస్ట్. ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసినాం మనం. ఇప్పుడైతే ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాం. మీరు కూడా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. తెలంగాణ స్టైల్ క్యాబేజ్ శనగపప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్.